హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కావలసిన ఐటమ్స్: సాసవలు, జీలకర్ర, పసుపు, సాల్టు, బిర్యానీ పౌడర్, బీన్స్, మిర్చి, కరివేపాకు, ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి అండ్ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వీటితో సింపుల్గా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లోకి. తర్వాత మసాలా ఐటమ్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాసవలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం బాగా రెడ్గా వేగే వరకు పెట్టుకోవాలి. త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేస్తే కొంచెం త్వరగా వేగుతుంది అన్నమాట. సాల్ట్ కొంచెం వేస్తున్నాను, రాళ్ళ ఉప్పు. కొంచెం బాగా వేసినాక బీన్స్, టమాటో వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి బీన్స్ వేయాలి. బీన్స్ కొంచెం వేగాక టమాటా కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇప్పుడే మిక్స్ చేసేసుకోవాలి. బాగా కొంచెం ఉడికే వరకు మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది, ప్లస్ స్పైసీ కూడా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి వేసాను కదా. మసాలా అంతా వేగిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను. 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఈ వాటర్ అంతా తీసేసి రైస్ 1 గ్లాస్ వేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. ఇంతే అండి. ఇలా వాటర్ మిక్స్ చేసుకునేసి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేయడమే. కుక్కర్ విజిల్ పెట్టుకునేసి 1 విజిల్ వస్తే చాలు, వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. విజిల్ ఆరిపోయింది. బిర్యానీ యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ. రైస్, వెజిటబుల్స్ అంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోవాలి. చూడ్డానికి బాగా కలర్ఫుల్గా వచ్చింది. యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ. Thank you for watching. Please subscribe my channel.